విశాఖ ఒక సుందర నగరం. ఆ నగరానికి ఋషికొండ ఒక ఆభరణం. అక్కడికి వెళ్ళే పర్యాటకులకి ఋషికొండలోని హరిత రిసార్ట్స్ అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. బీచ్ వ్యూలో 1-2 రోజులు సేద తీరి మంచి జ్ఞాపకాలతో తిరిగి వస్తారు. ఆ ఒక్క రిసార్ట్స్ మీద ఏటా 25 కోట్ల ఆదాయం వస్తుంది. ఇంకా పెరుగుతోంది. ఇవన్నీ అద్భుతమైన నిర్మాణాలు. కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క కన్ను వాటి మీద పడింది. ఆ ప్లేస్లో ప్యాలెస్ కట్టుకొని తాను తన ఫ్యామిలీ మాత్రమే ఉండాలనుకున్నారు. వెంటనే అద్భుతంగా ఉన్న 100 కోట్లకు పైగా విలువైనటువంటి హరిత రిసార్ట్స్ని 93 కోట్ల ఖర్చుతో కూలగొట్టించారు. అంటే 100 కోట్ల డబ్బు వేస్ట్, ఈ కూలగొట్టించడానికి 93 కోట్ల వేస్ట్. ఋషికొండకి బోడిగుండు కొట్టించారు. తర్వాత 100 కోట్లతో ప్యాలెస్ కట్టించారు, గార్డెన్లు ఏర్పాటు చేశారు. అది పర్యాటక అవసరాల కోసం అని చెప్పిందంతా అబద్ధం. ఓ క్యాంప్ ఆఫీస్ ఏం కావాలో అలాగే కట్టించుకున్నారని దృశ్యాలు చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు అది హోటల్గాను పనికిరాదు. ఇప్పుడేమో రాష్ట్రపతి, ప్రధాని వంటి వారు వస్తే ఉండేందుకు అది ఒక విడిది గృహం అని కబుర్లు చెప్తున్నారు. వారు 5 ఏళ్లలో 1-2 సార్లు వస్తారు, ఒక పూట ఉంటారు మహా అయితే. అంటే గడిచిన 5 ఏళ్ళు అసలు వచ్చిన సందర్భాలే లేవు. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు చేసినటువంటి పాలన టైంలో అమరావతికి కానీ వైజాగ్కి కానీ ఒక్కసారన్నా వాళ్ళు వచ్చారా అంటే ఒక్కసారి కూడా రాలా. అసలు వస్తే విడిది కూడా చేసే సందర్భం అసలు ఉండదు. అంటే తమ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఏకంగా రాష్ట్రపతి, ప్రధాని మీద నెట్టేస్తున్నారు వీళ్ళు. అది ఎందుకోసం ప్రజలకు తెలుసు, బొకాయిస్తే అయ్యేది కాదు. మళ్ళీ గెలిచి తీరతానని ప్రజలను ఒక్క మాదిరిగా కూడా లెక్క చేయకుండా చేసిన విధ్వంసంలో భాగం ఇదంతా మూర్ఖత్వం కాదా? వైసీపీకి సంబంధించినటువంటి అభిమానులు రాజకీయ నాయకుడు అన్నాక కరప్షన్ చేస్తాడు, అవినీతి చేస్తాడు, అహంకారంతో ఉంటాడు. విచ్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. అట్లా ఉండడం తప్పు ఖచ్చితంగా. అది కేసీఆర్ అయినా, రేవంత్ అయినా, చంద్రబాబు అయినా, జగన్ అయినా, మోడీ అయినా, రాహుల్ గాంధీ అయినా, ఎవరైనా కావచ్చు, పవన్ కళ్యాణ్ అయినా. కానీ నేను మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరతాను అని అనుకోవటం ఒక లెక్క. ఓకే, నీ చేసినటువంటి మంచి పట్ల నమ్మకం ఉంది, బాగుంది. మరి వైజాగ్లో క్యాపిటల్ వైజాగ్లోనే ఉండాలన్నావు, ఓకే, సంతోషం. వైజాగ్ని రాజధానిగా చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే ఇంత విలాసవంతమైనటువంటి భవనం ఎవరు కట్టించుకుంటారు? రాజుల కాలంలో ఉన్నాం మనం. సరే, మీకు అంత విలాసవంతమైనటువంటి ఇంట్లోనే ఉండాలని ఉంది, సంతోషం, కట్టించుకోండి, మీ డబ్బులతో కట్టించుకోండి. 550 కోట్ల రూపాయల ప్రజల సొమ్ముని ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఇల్లు కట్టుకుని అందులో మీరున్నా మేము యాక్సెప్ట్ చేయం, చంద్రబాబు ఉన్నా మేము యాక్సెప్ట్ చేయం, పవన్ కళ్యాణ్ ఉన్నా, మోడీ ఉన్నా మేము యాక్సెప్ట్ చేయము, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉన్నా మేము యాక్సెప్ట్ చేయము. క్వశ్చనే లేదు దాంట్లో. ప్రజల సొమ్ముతో మీరు విలాసవంతమైనటువంటి భవనాలు, ప్రగతి భవనాలను చూసి మీకు ఏమన్నా పుట్టిందేమో, ఇట్లా నేను కూడా ఒకటి కట్టుకోవాలి భారీ, ఈయన కూడా లోపలికి వెళ్ళి చూసాడేమో ప్రగతి భవన్ వెళ్ళినప్పుడు, నేను కూడా కట్టుకోవాలి. కేసీఆర్ చేసిందే వరస్ట్. అంటే దాన్ని మించి కొండ మీద, ఋషికొండ మీద దానికి బోడిగుండు కట్టుకోవడం, ఆల్రెడీ ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ని కూల్చేసి దాన్ని మళ్ళీ ఒప్పుకోండి అయ్యా. వైసీపీ వాళ్ళు ధైర్యంగా ఒప్పుకోండి, తప్పు అవును జగన్మోహన్ రెడ్డి విషయంలో తప్పు చేశాడు, మేము సపోర్ట్ చేయము, కానీ మిగతా విషయాల్లో మంచి చేశాడు, అక్కడ సపోర్ట్ చేస్తాము, ఈ ఒక్క విషయంలో మాత్రం మేము కూడా జగన్ని సపోర్ట్ చేయము అని ఒప్పుకోవడానికి ఈగో ఏంటి? ఇదే ప్లేస్లో చంద్రబాబు ఉన్నా సరే ఒప్పుకోరు టీడీపీ వాళ్ళు. లేదు ఇలాగే కవర్ చేస్తారు వాళ్ళు కూడా. మోడీ వస్తే కట్టుకున్నాడు, లేకపోతే ఇంకో దానికి కట్టుకున్నాడు, ఆఫీసర్స్ ఉంటారని కట్టుకున్నారు. ఆఫీసర్స్ ఉండడానికి మోడీ వస్తే మోడీ అడిగాడా? పోనీ మోడీ కాదు, ఏ ప్రధానికి, రాష్ట్రపతికి కూడా 26 లక్షల బాతుడబ్బు ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు? కోరుకుంటే మేము ఆ ప్రధానమంత్రిని, ఆ రాష్ట్రపతిని కూడా చొక్కబట్టిన ప్రశ్నిస్తాం. అవసరం లేదే, మామూలు బాతుడబ్బు సరిపోతుంది. 10,000 20,000 మా అయితే ₹1,00,000 సరిపోతుంది. అవసరం లేనటువంటి దానికి మా డబ్బుని మీరు ఖర్చు పెట్టి ఇష్టం వచ్చినట్టు ఈరోజు తప్పు జరిగితే ఒప్పుకోకుండా ఆ ప్లేస్లో చంద్రబాబు ఉన్న జగన్ ఇట్లాగే క్వశ్చన్ చేస్తామని చెప్తుంటే మమ్మల్ని తీసుకెళ్ళి వేరే పార్టీకి గట్టి కట్టేసేటువంటి దమ్ము, ధైర్యం మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతి ఒక్క మనిషి వెళ్ళి వేరే పార్టీ వైపు నిలబడతాడని మూర్ఖంగా అనుకోకండి. మీలాగా వైసీపీ వాళ్ళైనా, టీడీపీ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా మేము ఉన్నాం. మేము మనుషులు, మేము ఓట్లేసాం, మా డబ్బుతో మేము ప్రభుత్వాలు నడుపుతున్నాం. మీకు ఇచ్చే జీతాలు, మీరు ఊడిగం చేసే నాయకుల జీతాలు మేము ఇస్తేనే వాళ్ళు బతుకుతున్నారు. మేము ట్యాక్స్ మనీ కడితేనే అందులోంచి వాళ్ళు స్కాములు చేసుకుని బతుకుతున్నారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఋషికొండ ప్యాలెస్ విషయంలో జగన్మోహన్ రెడ్డి బుద్ధి లేకుండా అడ్డంగా దొరికిపోయారు. అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. ఈ ప్లేస్లో చంద్రబాబు నాయుడు ఉన్నా సరే ఇదే వర్తిస్తుంది ఆయనకైనా. లేదు, రేపు పొద్దున వచ్చినటువంటి ఇది చూసిన తర్వాత కూడా వచ్చే ఈ రాజ్యంలో వచ్చేటువంటి ఈ ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఇదే తప్పు చేస్తే ఇంతకంటే ఎక్కువ క్వశ్చన్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ జగన్ని చేస్తుంటే అది చూసి కూడా మీరు ధైర్యంగా ఒళ్ళు పొగరుతో మేము మిమ్మల్ని ప్రశ్నిస్తామనే భయం కూడా లేకుండా ఇంత తప్పు చేస్తారని వాళ్ళని కూడా మేము ఇట్లాగే ప్రశ్నిస్తాం. మీకు కావాలంటే ఊడిగో భజన చేసుకోండి, మాకు ఈగోలు లేవు, మాకు కావాల్సింది మేము ఖర్చు పెట్టిన ట్యాక్స్ మనీ తిన్నగా ఉపయోగపడమే. ఇప్పుడు దాని సినిమా షూటింగ్లకి ఇచ్చుకోవడం తప్ప ఎందుకు పనికిరాదు అది.
కనీసం అక్కడ 10 రూములు కూడా లేవు. ఏదైనా హోటల్కి ఇస్తాం, ఇంటర్నేషనల్ హోటల్లో చేద్దాం అంటే ఏదో చేస్తారు, చేయించాలి. చేసే వరకు కూడా కొత్త ప్రభుత్వం మీద కూడా మేము ఒత్తిడి తీసుకొస్తాం, అందులో ఎటువంటి సమస్య లేదు. కానీ దీన్ని కూడా రాజకీయం చేయొద్దు, సిగ్గు లేకుండా ప్రవర్తించొద్దు. ఒప్పుకోండి, అవును తప్పు చేశాడు, ఒక ప్రజానీకంగా మాట్లాడండి. జగన్ ఊడిగం చేసేవాళ్ళ, చంద్రబాబు ఊడిగం చేసేవాళ్ళకి కాదు.